మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. చాలు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మనుష్య కుమారుడు అని రాయబడింది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో మనుష్య కుమారుడు 7 దీపస్తంభాల మధ్య సంచరించుచున్నాడని రాయబడింది. 7 దీపస్తంభాలు 7 సంఘాలకు సాదృశ్యము. ఆ 7 దీపాలు దేవుడు భూలోకానికి పంపించినటువంటి ఆయన సజీవమైన కృపగలిగిన ఆత్మ. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు 7 దీపస్తంభాల మధ్య, అంటే 7 సంఘాల మధ్య సంచరిస్తున్నటువంటి వారు ఎవరంటే ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతున్న మనుష్య కుమారుడు, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతున్న మనుష్య కుమారుడు ఇద్దరు ఒక్కటే. దయచేసి నాతో పాటు చూడండి. అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ద రెవల్యూషన్ చాప్టర్ 2 verse 1. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా రాయబడింది. చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో సింహాసనాసనుడై ఉన్నాడు. ఈ మహామహుడైన ఈ గొప్ప దేవుడే 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలంటే మీరు అనుకున్నట్టు క్రిస్మస్ ట్రీలు కాదు, క్రిస్మస్ కాలంలో కట్టుకునేటువంటి నక్షత్రాలు కానే కాదు. ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే 100 రెట్లు పెద్దవి. ఆమేన్. భూమి కంటే 100 రెట్లు పెద్దవి. అంత పెద్దదైనటువంటి ఆ నక్షత్రాలను, 7 నక్షత్రాలను, 7 సంఘములకు సూచన కలిగిన ఆత్మలను, 7 సంఘాలకు మాదిరినటువంటి ఆ పరిశుద్ధతను ఆయన చేత పట్టుకొని ఆ 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న మనుష్య కుమారుడు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఇప్పుడు అందరూ ఈ ఫ్లెక్సీ వైపు చూడాలి. 1, ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆ మేఘము మీద ఆసీనుడైనది ఎవరో కాదు, ఆ మేఘము మీద కూర్చోగలిగిన శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. 3, ఆయన తల మీద సువర్ణ కిరీటము ఉన్నదని రాయబడిందండి. ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉన్నదట. ఆ కిరీటధారి ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు. రాజులు అనబడిన వాళ్ళు చాలామంది కిరీటాలు ధరించారు. ఆ తరువాత వాళ్ళ కిరీటాలు పడిపోయాయి. ఆమేన్. ఎలిజబెత్ రాణి కిరీటం ధరించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ కిరీటం ఇప్పుడు అక్కడే ఉంది. ఎంతోమంది రాజులు పరిపాలించారు. వాళ్ళ తల మీద ఉన్న కిరీటాలు నేడు శత్రువుల చేతికో మ్యూజియం చేతికో వెళ్ళిపోయాయి. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ధరించిన కిరీటం మాత్రం ఎప్పుడు ఆయన తల మీదనే ఉన్నది. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఎందుకనంటే ఆయన జయించిన దేవునిగా ఉన్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే జయించిన దేవుడై ఉన్నాడు. సమస్త మనుషులను అనగా దేవుని ఎదుగు నడిపించడానికి భూలోకానికి పంపించినటువంటి ఏకైక నరావతార నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రతి పాపిని రక్షించడానికి ఈ భూలోకానికి దిగి వచ్చిన మనుష్య కుమారుడే ఈ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఒప్పుకుందాలు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లు కాదు, ఏసేకి గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ మనిషి మేఘం వచ్చేసి సాక్షాత్తు దేవుని యొక్క సింహాసనపు మహిమకు సాదృశ్యం అంది. ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు అనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతున్న మనుష్య కుమారుడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతున్న మనుష్య కుమారుడు, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతున్న ఆ మనుష్య కుమారుడు ఒకరే. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన తల మీద ఉన్న కిరీటము శక్తివంతమైనది, మహిమ కలిగినది, కృప కలిగినది, ఖ్యాతి కలిగినది, పునరుత్థానంతో నింపబడింది. ఆ కిరీటాన్ని ఇప్పుడు యేసు ప్రభు ధరించుకుని ఉన్నాడు. The Jesus Christ stand is the one side is the supernatural of the God. The another side is the so terrible of the God. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవైపున చూస్తే ప్రేమ కలిగిన దేవుడుగా, ఒకవైపున చూస్తే క్షమించగలిగిన దేవుడుగా, ఒకవైపున కరుణామూర్తిగా, ఒకవైపున దయగలిగిన దేవుడుగా కనబడుతున్నాడు. కానీ మరొక వైపున యేసు ప్రభు వారిని చూస్తే ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు, ఘనత వహించిన దేవుడై ఉన్నాడు. సమస్త మనుషులను అనగా ఆయన న్యాయము తీర్చగలిగిన దేవుడు, తీర్పు తీర్చగలిగిన దేవుడు. అంతకంటే యూదా గోత్రపు కొదమ సింహముగా యేసుక్రీస్తు ప్రభు వారు కనబడుతున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ₹1కి 2 నాణ్యంలో ఏ రీతిగా అయితే బొమ్మ బొరుసుంటాయో, చీకటి రాత్రి పగలు రాత్రి ఏ రీతిగా అయితే ఉంటుందో,
ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, పాపము చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. దేవుని కొరకు జీవించే వాళ్ళు ఉన్నారు, దేవుని గురించి ఇంకా అర్థం చేసుకోలేని వారు ఉన్నారు. ఇంకా దేవుని యొక్క మహిమను చూడలేని వారు ఉన్నారు, దేవుని మహిమను చూసిన వారు ఉన్నారు. సాక్ష్యం చెప్పగలిగిన వారు ఉన్నారు, సాక్ష్యం చెప్పలేని నిస్సత్తులు ఉన్నారు. ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, పిరికితనం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి మిళితమైన జనాంగము ఇక్కడ ఉన్నది. మిళితమైన జనాంగం ఇక్కడ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2 రూపాలు కలిగి ఉన్నాడు. ఒకవైపునేమో ఆయన సహోద్రూపిగా, ప్రేమ కలిగిన దేవుడుగా, క్షమించగలిగిన దేవుడుగా, దయగలిగిన దేవుడుగా కనపడ్డాడు. మరొక వైపునేమో ఆయన మహోగ్రతుడుగా, మహాశక్తి కలిగిన వాడుగా, ఘనత వహించిన వాడుగా, ఖ్యాతి వహించిన వాడుగా, యూదాగోత్రపు కొదమ సింహంగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. ఈ వాక్యం మీకు, మీ పరిచర్యకు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ప్రత్యక్షతను తీసుకొస్తుంది. సమ్ రెవల్యూషన్ ఇస్ స్టార్టెడ్ టు యువర్ ద మినిస్ట్రీ అండ్ త్రూ దిస్ మెసేజ్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దయచేసి చూడండి. అనగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం మధ్య భాగంలో, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. చాలు బిడ్డ, చాలు. ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఇప్పుడు అందరూ నా వైపు చూడాలి. దేవుని చేతిలో ఎందుకు వాడి అయిన కొడవలి ఉంది? ₹1,00,00,000 ప్రశ్న ఇది. ఈ రాత్రి ఈ వాక్యం ఉంటున్న నీవు ఈ వాక్యం మీద నీ మనసు ఉంచితే నీ హృదయంలో ఒక మార్పు కలుగుతుంది. నీ హృదయంలో మార్పు కలుగుతుంది. ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత దయ కలిగిన దేవుడు, ఇంత కరుణ కలిగిన దేవుడు ఒక ఆయుధాన్ని చేత పట్టి ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, ఆయన చేతిలో కొడవలి ఉండెను. దేవుని చేతిలో కొడవలి ఎందుకుంది? అసలు కొడవలి ధరించవలసిన అవసరత నా దేవునికి ఏముంది? యేసయ్య చేతిలోకి కొడవలి ఎందుకు వచ్చింది? ఆ కొడవలి దేనికి సాదృశ్యము? ఆ కొడవలి ఆయన చేతిలోకి రావడానికి కారణం ఏంటి? మీకు ఒక మాట చెప్తాను నేను. ఈ కొడవలి అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే, పొలము పంట ఆ కోత బారినప్పుడు దాన్ని కొయ్యడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఆమేన్. పంటను కొయ్యడానికి మాత్రమే కొడవలిని ఉపయోగిస్తాం. గడ్డిని కొయ్యడానికి మాత్రమే కొడవలి ఉపయోగిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క కొడవలి వాడి అయిన కొడవలి అయి ఉండేనని రాయబడింది. బాగా వాక్యం చూడండి. అక్కడ వాడి అయిన కొడవలి దేవుని చేతిలో ఉంది. అసలు దేవుని చేతులకి ఈ వాడి అయిన కొడవలి రావడానికి కారణం ఏంటి? అసలు ఈ కొడవలి ఆయన చేతుల్లో ఉన్నదనంటే ఆయన ఏదో భూమి మీద చేయబోతున్నాడని అర్థము. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఏమని తెలుసా? నా రాకడకు సూచనలు ఏమనగా, రాజ్యం మీదకు రాజ్యం లేచును, యుద్ధాలు జరుగును, కరువులు కాటకాలు జరుగుతాయి, భయంకరమైన మరణ హోమాలు జరుగుతాయి, ఒకరినొకరు చంపుకుంటారు, ప్రేమ చల్లారిపోతుంది, ఈ దుర్దినాలు భయంకరంగా ఉంటాయని. ఇప్పుడు రాజ్యాల మీదకు రాజ్యాలు లేచినట్టే కాదు, పాకిస్తాన్ మన మీదకు లేచింది. రాజ్యం మీదకు రాజ్యము, ప్రజల మీదకు ప్రజలు, యుద్ధాలు, కరువులు, కాటకాలు. ఎందుకు సాదృశ్యం ఏంటంటే ఈ భూలోకం యొక్క యుగాంతము సమీపించింది. ప్రసవ వేదన పడిన స్త్రీ ఏ రీతిగా అయితే ప్రసవ వేదన పడినప్పుడు తను అల్లాడుతుందో, ఈ సృష్టి యావత్తు, ఈ యొక్క ప్రపంచమంతా నాశనానికి జోగుతూ ఉంది. నాశనానికి జోగుతుంది. మీరు అనుకుంటున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి, అమ్మో ఆ యొక్క పంజాబ్లో యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ యుద్ధం జరుగుతుందని. నా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు మత్తయి 24వ అధ్యాయంలో, యుద్ధములు జరుగుతాయి. నా రాకడకు సూచన ఇది. నేను వచ్చేటప్పుడు జరిగే మొదటి సూచన ఏంటంటే యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకు రాజ్యాలు లేస్తాయి, ప్రజల మీదకు ప్రజలు లేస్తారు, కరువులు కాటకాలతో ప్రజలు చచ్చిపోతారు, మనుషులు చంపుకుంటారు, ప్రేమ చల్లారిపోతుంది, ఈ యుగాంతము సమీపిస్తుందని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, మన దేశంలో జరుగుతున్న యుద్ధము, దీని అంతటి కారణం ఏంటంటే వస్తున్న నా యేసయ్య త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. వస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. హీ ఈస్ కమింగ్ వెరీ సూన్. Nobody cannot escape from this presence of the Lord. ఏ మనుషుడు ఆయన ఎదురు నుంచి తప్పించుకోలేడు, ఏ శరీరం ఆయన ఎదురు తప్పించుకోలేడు.
వాడు గనుడైనా, సామానుడైనా, అల్పుడైనా, తన జీవితంలో నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్న మనుషుడైనటువంటి వాడు ఎవడైనా సరే దేవుని ఎదుట తప్పించుకోలేడు. యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి రాబోతున్నాడు, ఇది సత్యము. అందుకే వాక్యం చెప్తుంది అక్కడ, ఈ సృష్టి యావత్తు ఆ సృష్టికర్త కొరకు మిగుల వేదనతో, ప్రసవ వేదన పడుతూ ఎదురు చూస్తుంది. ఈ సృష్టి యావత్తు ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే సృష్టికర్త కొరకు ఎదురు చూస్తుంది. అందుకే యుద్ధాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ యుగాంతానికి సూచనలు, ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు, ఇవన్నీ దేవుని యొక్క రాకడ సమీపించింది, యుగాంతము జరగబోతుంది, ఈ ప్రపంచమంతా లయము కాబోతుంది. చూస్తున్న సూర్యుడు ఒక్కసారిగా కంబల వలె నలుపు కాబోతున్నాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారబోతున్నాడు, ఆకాశపు నక్షత్రాలు భూమి మీదకు అకాలపు అంచురుపుకాయలు రాలినట్టు జల 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 రాలి పడిపోబోతున్నాయి. ఈ భూమి మీద ఎవ్వరు బ్రతకలేరు. ఇంతటి మహోగ్రతని దేవుడు తన చేతిలో కొడవలి ఎందుకు పట్టుకొని ఉన్నాడు అనేదే ప్రశ్న. దిస్ ఇస్ ద వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ నైట్. ఎందుకు దేవుడు వాడి అయిన కొడవలి తన చేత పట్టుకొని ఉన్నాడు? ఇప్పుడు ఆ వాడి అయిన కొడవలిని పెట్టి ఆయన ఏం చేయబోతున్నాడు? 15వ వచనం చదవండి ఒకసారి, నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పెను. భూమి పైరు పండింది, ఈ భూమికి నాశనము జోగింది, ఈ భూమి యావత్తు నాశనానికి సమీపించింది, ఈ సృష్టి యావత్తు నాశనానికి సమీపించింది. నిజమైన దేవుణ్ణి ఎరుగక మనుషులు సృష్టాన్ని పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోతున్నారు. నిజమైన దేవుడు ఒకరున్నారని, ఆయన సర్వభూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడని, ఆయనే సమస్తమును నెరవేర్చిన వాడని, తండ్రి చిత్తాన్ని భూలోకంలో చేసిన వాడని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. గనుకనే ఈ భూమి పైరు పండింది. భూమి పైరు పండిన వెంటనే రైతుకి ఏ రీతిగా అయితే హృదయంలో తపన కలుగుతుందో పంటను ఇంటికి చేర్చుకోవాలని, ఈ రాత్రి కూడా నా యేసయ్యకు ఒక కోరిక ఉంది. ఏంటంటే ఆ కోరిక, ఎవరెవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే రక్షించబడి మారు మనసు పొందారో, ఎవరైతే యేసయ్య రక్తంతో కడగబడ్డారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే సంఘంలో సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే సంఘంగా సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే సంఘ నమూనాలో ఉన్నారో, వారిని పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. కొట్టుకు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు రాబోతున్నది ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు. ఇప్పుడు ఒకసారి చెయ్యి పక్కనోళ్ళకి చెప్దామా? చెయ్యి పక్కనోళ్ళకి ఇవ్వండి. తెలుగు తెలియమా? உங்களுக்கு தமிழ் தெரியும், హిందీ தெரியும், ఇంగ్లీష్ தெரியும். కై కొడుకు సొల్లుంగప్పా. పక్కనోళ్ళు చెయ్యి చెప్పండి. ఈ రాత్రి నా దేవుడు నా కోసమే రాబోతున్నాడు. ఎలా చెప్పాలి గట్టిగా మాట? అందరికి ఇటు ఊపి చెప్పండి. కొంత నిద్ర తీయాలి పోతుంటాయి కొంతమందికి. చెప్పండి, ఈ రాత్రి నా దేవుడు నా కోసమే రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆమేన్. ఇప్పుడు భూమి పైరు పండింది, ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క పైరు పండింది. మనుషులు భూలోకంలో దేవుని యొక్క వాక్యమునకు లోబడక, దేవుని చిత్తాన్ని చేయక, దేవుని స్వరాన్ని వినక చాలామంది ఇంకా భయంకరంగా జీవిస్తున్నారు. కనుక ఈ భూమి పైరు పండింది. కనుక నీ వాడి అయిన కొడవలు పెట్టి ఆ పైరును కొయ్యి, పైరును కొయ్యమని దేవుడే స్వయంగా చెప్పాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయనే చెప్పాడు. నా చేతిలో వాడి అయిన కొడవలు ఉంది, ఈ భూమి పైరు పండింది, ఈ పైరును కొయ్యడానికి నేను భూలోకానికి రాబోతున్నాను. ఆ కొడవలట భూమి మీద ఆయన వేశాడని వాక్యం చెప్తుంది. ఆమేన్. చూడండి, నాతో పాటు చూడండి. అనగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చివరి వచనం, ఆయన తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. తన చేతిలో ఉన్న వాడి అయిన కొడవలిని ఆయన భూమి మీదకు వేశాడు. ఇప్పుడు పైరు కొయ్యడానికి దేవుడు తన పనివారిని పంపించాడు. చాలామందికి అర్థం కాదు, ఎందుకు ఇంత మారుమూల ప్రాంతంలో, ఇంత కఠినమైన ఈ ప్రదేశంలో ఎందుకు సువార్త సభలు పెడుతున్నారు? మన సంఘం పేరు చెప్పుకోవడానికే కాదు బిడ్డ. ఒకవేళ బయట నుంచి వచ్చిన సేవకులు తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికే కాదు బిడ్డ. ఒకవేళ మన యొక్క ఖ్యాతిని, ఘనతను చాటించుకోవడానికే కాదు నాయన.
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా భూలోకానికి వచ్చాడు. ప్రతి నరుని రక్షించడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి సంఘమును ఆయన స్థాపించాడు. ఆ సంఘము మరురూపము దాల్చబడి యేసుతో వెళ్ళాలని హెచ్చరించడానికి ఈ సభలు ఏర్పాటు చేశారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ సభలను దేవుడు ఏర్పాటు చేసింది నీ కొరకే. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం, నాతో పాటు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39 నుండి 43 వరకు చదివి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39 నుండి 43 వరకు. వాటిని విత్తిన శత్రువు అపవాది కోత, అపవాది యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడతాయో అలాగునే యుగ సమాప్తి జరుగునని మనుష్య కుమారుడు తన దూతలను పంపును. చాలండి. మళ్ళీ అక్కడ ఏముంది? అక్కడ మనుష్య కుమారుడు అని ఉంది. ఆమేన్. ఒకసారి అందరూ వాక్యం చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, మనుష్య కుమారుడు వచ్చాడు. ప్రకటన గ్రంథంలో కనబడుతున్నటువంటి 14 అధ్యాయాలు కనబడిన ఆ మనుష్య కుమారుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం కనబడుతున్న ఈ మనుష్య కుమారుడు, అంతకంటే ఎక్కువగా మత్తయి సువార్త 13వ అధ్యాయం కనబడుతున్న ఈ మనుష్య కుమారుడు ఒక్కరే. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు భూమి పైరు పండిందట. దేవుడు గోధుమలు మాత్రమే విత్తాడు. కానీ శత్రువు వచ్చి గురుగులు విత్తి వెళ్ళాడు. చాలామందిని రాత్రి దేవుడు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాడు. ఆరంభంలో నువ్వు ఎంతో భక్తిగా ఉన్నావు, మన సంఘంలో ఆరంభంలో నీ సేవకుని దగ్గర నువ్వు ఎంతో విధేయత కలిగి ఉన్నావు. ఆరంభంలో నువ్వు ఎంతో కన్నీరు కార్చి నీ సంఘ క్షేమం కొరకు ప్రార్థించేవాడివి. ఇప్పుడు నీ జీవితంలో ఆరంభంలో ఉన్నంత వైరాగ్యం, ఆరంభంలో ఉన్నంత తృష్ణ ఇప్పుడు నీ సంఘం పట్లుందా? ఆరంభంలో కలిగినటువంటి ప్రేమ నిజంగా నీ సేవకుని మీద ఉందా? నీ ప్రేమ చల్లారిపోయింది. నీ సంఘం మీద నీకు ధ్యాస తగ్గింది. నీ సేవకుడు అంటే నీకు చాలాసార్లు తక్కువ న్యూన్యత భావం కలిగి మాట్లాడుతున్నావు. నీ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఈ మారుమూల ప్రాంతంలో ఒక్కరోజు వస్తేనే తలకిందులైపోతారు మనుషులు. కానీ ప్రతి వారము మీ కొరకు ప్రయాసపడి దేవుని వాక్యాన్ని మోసుకుంటూ ఇక్కడకు వచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి సత్య సువార్తను అనగా దేవుని పరిచయను జరిగిస్తున్న దైవజనుడికి నీవిచ్చే ఆ యొక్క మర్యాద లేదా దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రభావపూరితమైనటువంటి కృతజ్ఞత ఎలా ఉందో ఒకసారి ఆలోచించుడు. నీ మాట తీరు మారింది. నీ ప్రవర్తనలో ఎక్కడో మార్పు వచ్చింది. నీ అంతరంగంలో ఎక్కడో మస్తిష్కంలో ఏదో నీ జీవితంలో వెంటాడుతుంది. నువ్వు గోధుమలాగా సంఘంలో ఎదిగావు, కానీ గురుగులు వచ్చి నీ లోపల శత్రువు విత్తాడు. ఈ రాత్రి చాలామంది హృదయాలలో గురుగు లాంటి అనుభవాలు ఉన్నాయి. సంఘమా, దేవుని ప్రేమ చెప్తుంది రాత్రి ఏమనో తెలుసా? సంఘంలో గోధుమలు ఎదుగుతున్నాయి, సంఘంలో గురుగులు కూడా ఎదుగుతున్నాయి. రెండు ఎదుగుతూనే ఉంటాయి. గోధుమలు ఎదుగుతూనే ఉంటాయి, గురుగులు ఎదుగుతూనే ఉంటాయి. గురుగులు మాత్రం తండ్రి విత్తలేదు. ఇది శత్రువు చేసిన పని. శత్రువైన సాతానుడు నీ మనసులో గురుగు లాంటి స్వభావాన్ని, గురుగు లాంటి చేదైన అనుభవాన్ని, గురుగు లాంటి వ్యతిరేకతను నీ అంతరంగంలో విత్తాడు. గనుకనే నువ్వు ఒక గోధుమలాగా ఫలించలేకపోతున్నావు, అటువంటి అనుభవంలో జీవించలేకపోతున్నావు. ఇప్పుడు వాడి అయిన కొడవలి పెట్టి కోతకోడానికి వచ్చినటువంటి ఆ దేవదూతలే ఆ కోతకాలమే యుగ సమాప్తి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ కోతకాలమే యుగ సమాప్తి. ఆ మనుష్య కుమారుడు చేత పంపబడిన ఆ దేవదూతలే ఈ దేవుని పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు. మీరిచ్చే రూపాయి, ₹10 కోసం, మీరిచ్చే ₹10 కొరకు కాదు నీ సేవకుడు నీ కొరకు ప్రార్థించేది. నేను ఎంతో భారంతో చెప్తున్నాను. నీవిచ్చే చిన్న చిన్న వాటి కొరకు నీ సేవకుడు ఆశపడిపోయే అత్యాశపరుడు కాదు, అల్ప సంతోషి కాదు. ఏ విధము చేతనైనా నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి రావాలని, క్రీస్తును ప్రతిబింబించాలని, క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన నీవు ఆయన రాజ్యానికి చేరేంత వరకు నిన్ను వెంటాడి కాపాడుకునేవాడే నీ సంఘములో ఉన్న ఆత్మీయ తండ్రి. కొట్టు చప్పట్ల గట్టిగా, నీ సంఘములో ఉన్న ఆత్మీయ తండ్రి. He is the only spiritual father, he is living among us. ఆడు మాత్రమే నీ మధ్యలో సేవ చేయగలరండి, ఇంకెవ్వరూ చేయలేరు. ఈ రాత్రి నీ సేవకుని పట్ల నీ కలుగున్న న్యూన్యత భావాన్ని విడిచిపెట్టు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా,
నీ మస్తిష్కంలో ఎక్కడో గురుగు లాంటి స్వభావాలు ఉన్నాయి, వాటిని పెకిలించుకో. ఒకవేళ గురుగులతో నువ్వు జీవిస్తుంటే యుగ సమాప్తి కోతకాలం కనుక ఆ దేవదూతలు వాడి అయిన కొడవలు తెచ్చి మొదట గోధుమలన్నిటిని కోస్తారు. గోధుమలన్నీ కోసిన తర్వాత ఆయన వాటిని కుప్ప నూర్చి అమాంతంగా వాటిని తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే ఆ యొక్క కొట్టులోకి వెళ్తారు. కొట్టు అంటే ఆ యొక్క యజమానుడు కట్టుకున్నటువంటి ఆ భవంతులోకి తీసుకెళ్తారు. మీకు ఒక విషయం చెప్తాను, నేను నాతో పాటు మీరు ఒకసారి బైబిల్ చదవాలని నేను కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదువు బిడ్డ. ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, బాగా గమనించండి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆరని అగ్నితో నేను గోధుమలను నూర్చి వాటన్నిటి నేను శుద్ధం చేస్తా. చేట నా చేతుల్లో ఉంది. ఈ రోజుల్లో అంటే కోత మిషన్లు వచ్చాయి. మన పాతకాలంలో పెద్దల కాలంలో అక్కడ కూర్చున్నటువంటి పెద్దల కాలంలో మీరు కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే సాయంత్రకాలపు గాలికి వచ్చినప్పుడు ఆ పంటనంతా తూర్పుర పడతారు. తూర్పు గాలికి వాళ్ళు తూర్పుర పట్టినప్పుడు ఆ యొక్క తరక గింజలన్నీ అవతలికి వెళ్ళి పడిపోతాయి. కొన్ని ముక్కు గింజలన్నీ అక్కడ రాలిపోతాయి. మరికొన్ని గాలి చేత రేపబడి పొట్టు వల్లే అవతలికి వెళ్ళిపోతాయి. మరికొన్ని శ్రేష్టమైన గింజలు మాత్రమే కళ్ళెంలో పడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దేవుని చేతిలో చేట ఉన్నది. ఆ చేటలో సంఘమైనటువంటి విశ్వాసులందరూ ఒక గింజల్లాగా, గోధుమ గింజల్లాగా ఉన్నారు. కొన్నేమో గాలి చేత రేపబడి అవతలికి వెళ్ళిపోయే కొట్టుబరి ఆ యొక్క గోధుమ గింజలు. పైకి బాగానే ఉంటారు కానీ అంతరంగంలో వాక్యం ఉండదు, అంతరంగంలో దేవుని శక్తి ఉండదు, అంతరంగంలో క్రీస్తుని జీవించాలని ఉండదు. వారి జీవితంలో పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు గాలికి రేపబడిన పొట్టు వలె వాళ్ళు అమాంతంగా అవతల పడిపోతారు. ఆమేన్. గాలికి రేపబడే చేటలో ఆయన తూర్పుర పట్టేటప్పుడు అవతలకి వెళ్ళిపోయే గింజలు లాంటి విశ్వాసులు కొంతమంది, మరికొంతమంది ముక్కులు లేదా తరకలు అంటారు. ఆ తరకలన్నీ కూడా గాలికి రేపబడి కొట్టు చుట్టూ ఆ యొక్క కళ్ళెము చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆ కళ్ళెం చుట్టూ ఎందుకు తిరుగుతుంటాయంటే ఆ కళ్ళెంలో అవి తిరుగుతూ గాలికి ఒక దుమారం లాగా లేపుతుంటాయి. కొంతమంది సంఘంలో ఉంటారన్న మాటే కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడరు, క్రీస్తును ప్రతిబింబించరు, క్రీస్తు యొక్క స్వార్థ రీతులకు చెప్పరు. సంఘంలోకి వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము. ఇవి తరకల లాంటి గింజలు. మరికొన్ని చాటల్లో ఉంటాయి. ఆయన తూర్పుర పట్టేటప్పుడు ఇలాగ తూర్పుర పడుతున్నప్పుడు ఆ శ్రేష్టమైన గింజలు ఆ కళ్ళెంలోనే పడతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆ కళ్ళెంలోనే పడతాయి. ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న చాటలో నువ్వు శ్రేష్టమైన గోధుమ గింజవైతే, మంచి విశ్వాసమైతే, క్రీస్తుని అనుకరించే వ్యక్తివైతే నీవు ఆయన చేతిలో ఒదిగిపోతావు. ఈ రాత్రి నీ సంఘానికి లోబడతావు, సంఘ క్రమానికి లోబడతావు, సేవకునికి లోబడతావు, దైవ చిత్తానికి లోబడతావు, దేవుని స్వరానికి లోబడతావు. ఇవి నీవు లోబడ్డం లేదనంటే నీ అంతరంగంలో ఎక్కడో గురుగులు ఉన్నాయని అర్థం బిడ్డ. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఇన్ దిస్ నైట్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రెండవదిగా ఏం చేశాడంటే ఆ యొక్క గురుగులన్నిటినీ ఆయన కోసి కుప్ప నూర్చి వాటిని తీసుకెళ్ళి దూరంగా, అనగా ఆ యొక్క కళ్ళెము అవతలకి తీసుకెళ్ళి వాటన్నిటిని ఆరని అగ్నితో వాటిని కాల్చేశాడు. గురుగులు కొట్టుకు చేరవు. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, నామకార్థులు, అంతకంటే ఎక్కువగా నాస్తికులు, విగ్రహారాధికులు వారు కొట్టుకు చేర్చబడరు. ఈ రాత్రి దేవుని యొక్క కొట్టుకు చేర్చబడే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారు, క్రీస్తును ప్రతిబింబించే వాళ్ళు, క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళు, అంతకంటే ఎక్కువగా యేసయ్యలాగా జీవించే వాళ్ళే ఆయన కొట్టుకు చేరుస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు ఆ యొక్క కోతకాలము సమీపించింది, దేవుని రాకడ సమీపించింది, యుగాంతం జరగబోతుంది. ఈ ఆరని అగ్నితో ఆ గోధుమలు ఆయన కాల్చినప్పుడు అవన్నీ తరకలన్నీ కాలిపోయి శ్రేష్టమైన గోధుమలే కొట్టుకు వెళ్తాయి. ఈ రాత్రి అనేకమైన శ్రమలు నీకు ఉండొచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన నిందలు ఉండొచ్చు,
ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉండొచ్చు. ఒకవేళ ఎవరు పోరాడలేనంత సమస్యలతో నీవు మాత్రమే పోరాడుతుండొచ్చు. వీటన్నిటిలో ఎందుకు నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు తెలుసా? ఒక జయించే వాణిగా నా దేవుడిని చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక జయించే వాణిగా దేవుడిని చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఒక అపజయంతో నింపబడిన జీవితాన్ని ఇవ్వాలని కాదు దేవుని ఉద్దేశం. ఒకరోజు నేను కంసాలి దగ్గరికి వెళ్ళాను. లాజరస్ గారని ఒక మంచి పాస్టర్ గారు మా మినిస్ట్రీలో ఉండేవాళ్ళు. ఆయన కావాలి, ఆయనకు గోల్డ్ షాప్ ఉండేది. ఆయన ఒక రోజున కొలిమిలో ఆ యొక్క చిన్న బంగారు వస్తువుని తయారు చేస్తున్నాడు. నేను వెళ్ళాను. ఇద్దరం కలిసి ఒక దగ్గర పరిచర్యకి వెళ్ళాలి. ఆయన అన్నాడు, కొద్దిసేపు ఆగండి అన్నయ్య, కలిసి వెళ్దాం అన్నాడు. ఈ లోపల ఒక వస్తువుని ఏదో దాన్ని తగరం పెడుతున్నాడు. ఆ యొక్క కొలిమిలో కాలుస్తున్నాడు, ఏదో నీళ్ళల్లో పెడుతున్నాడు. ఇలా చూస్తున్నాడు, మళ్ళీ సుత్తితో తడుతున్నాడు, మళ్ళీ నీళ్ళల్లో పెడుతున్నాడు, నిప్పుల్లో కాలుస్తున్నాడు. తరచూ ఇలాగే చేస్తూనే ఉన్నాడు. నేను అడిగాను, లాజరస్ గారు మీరు ఏం చూస్తున్నారు? ఆ చిన్న బంగారపు వస్తువుని, అది కూడా ఒక ముక్కు కమ్మకు ఒక బేసడ వెనకలున్నటువంటి రింగ్, టైటెడ్ రింగ్, అది మాత్రమే నువ్వు అన్నిసార్లు కాలుస్తున్నావు, ఇలా చూస్తున్నావు, ఏం కనపడుతుంది నీకు అక్కడ అని అడిగాను. ఆయన నాతో ఒక మాట చెప్పాడు, మణిబాబు గారు, ఎందుకు నేను ఇన్నిసార్లు దీన్ని కొలిమితో కాల్చి, అగ్నితో కాల్చి, సుత్తితో తట్టి, ఎందుకు నేను దీని తగరంతో నేను అలాగ చేస్తున్నాను తెలుసా? నా ముఖరూపం ఇందులో కనబడేంత వరకు దీన్ని నేను కాలుస్తూనే ఉంటాను. నా ముఖరూపం ఎప్పుడైతే ఇందులో కనబడుతుందో అది శుద్ధ సువర్ణమైన 22 క్యారెక్టర్ గోల్డ్గా బయట వస్తుంది అన్నాడు. అంటే వస్తువు చేసిన శిల్పకారుని యొక్క రూపము అందులో కనబడేంత వరకు అది ఏ రీతిగా కాల్చబడిందో, ఈ రాత్రి యేసయ్య రూపం నీలో నాలో వచ్చేంత వరకు దేవుడు శ్రమల గుండా నడిపిస్తున్నాడు, కష్టాల గుండా నడిపిస్తున్నాడు, అనేకమైన చేదైన అనుభవాలు నడిపిస్తున్నాడు, అనేకమైన ఇరుపులు ఇబ్బందుల గుండా నువ్వు నడిపించబడుతున్నావంటే నువ్వు ఓడిపోయావని కాదు, ఈ రాత్రి కృంగిపోయావని కాదు. నా దేవుని ప్రణాళిక నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేసి ఈ భూలోకంలో ఒక శ్రేష్టమైన గోధుమ గింజలాగా ఉంచి ఆయన నిన్ను తండ్రి యొద్దకు చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు బిడ్డ. నేను ఒక అన్యుడును. ఎటు చూసిన తాయితులు, విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి కుంకుమ, రకరకాల తాయితులు నా శరీరంలో ఉండేటివి. నిద్ర లేచిన వెంటనే నేను అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నేను ఎన్నడూ యేసు ప్రభువుని గురించి వినడానికి కూడా ఇష్టపడలేదు. చాలామంది రాత్రి అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, కొంతమంది చట్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది ఊరి చివరిలో నిలబడి వింటున్నారు, మరికొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుందని వారి యొక్క ఇంటి అరుగుల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది డాబాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది వీధి చివరిలో బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు, మరికొంతమంది నిలబడి వింటున్నారు. నువ్వు ఎక్కడ చేరి నిలబడి వింటున్నా ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాడు. కొట్టు చప్పట్లు. నిన్ను దర్శించడానికి ఈ రాత్రి నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో దేవుడు అనంతమైనటువంటి ఆలోచనలో నువ్వు దాచబడి ఉన్న విషయాన్ని ఈ రాత్రి దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడు. బిడ్డ, నువ్వు దేవునికి కావాలి. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. అంత నిష్ట కలిగిన వ్యక్తినైనా నేను యేసు ప్రభు గురించి మేము ఎప్పుడు వినలేదు. మా తాతలు ముత్తాతలు ఆర్కెస్ట్రా వాళ్ళు తొందర రావాలని కోరుకుంటున్నాను. తమ్ముళ్ళు ప్లే చేసేవాళ్ళు. ఏ రోజు కూడా నేను వాటి గురించి ఆలోచించేవాడు కాదు. క్రైస్తవులు అంటే అసలు నాకు ఇష్టమే ఉండదు. ఆ యొక్క శ్రీకాళహస్తి అంటే తిరుపతి పక్కనే. తిరు అంటే 7, పతి అంటే నివసించేటువంటి దేవుడు, తిరుమల అంటే 7, మలై అంటే కొండలు, 7 కొండలు. మా ఊరికి ఒక్కొక్క ప్రేమ ఉంటుంది. నేను నివసించే శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కాశీలో పుట్టానని ఎంతో నేను అతిశయపడేవాడిని. నాకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియదు. నిద్ర లేచిన వెంటనే నేను అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ట కలిగి ఆ యొక్క స్వర్ణముఖి నదిలో మరలోతంత నీళ్ళల్లో నిలబడి ఆ శ్లోకాన్ని సహస్రనామ జపం చేసేవాడిని. ఎవరైతే ఆ సహస్రనామం చెప్తారో వారు మాత్రమే మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత నేటికి ఎక్కడుంది. కానీ నా జీవితంలో శాంతి సమాధానం లేదు.
నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏదో వెళుతుంది నా జీవితంలో. నేను బైరాగులతో తిరిగాను, పొంగువులతో తిరిగాను, యక్షులతో తిరిగాను, అంతకంటే ఎక్కువ సాధువులతో తిరిగాను. వారితో పాటు ఆ జపాలకి, ఆ యొక్క పుణ్యయాగాలకు తిరిగేవాడిని. కానీ నా జీవితంలో తెలియని లోటు ఒకటి నాకెప్పుడు కనబడుతుండేది. ఏదో నేను సత్యాన్ని చేరుకోవాలి, ఏదో ఒక సత్యాన్ని చేరుకోవాలి, సత్యం ఇది కాదు, సత్యం వైపు నేను వెళ్ళాలన్నటువంటి వైరాగ్యము నా జీవితంలో కనపడేది. కానీ కాలము విభిన్నంగా మారుతుంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. నా జీవితంలో కూడా కాలం విభిన్నంగా మారింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి నడి వీధిలో నేను ఇలా నడుచుకుంటూ తిరిగాను. నేను ఒక పక్షవాతపు రోగిని. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అవిటివాడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి కురూపి అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ కాలు చేయి చచ్చి పడిపోయిన వాడు అన్నారు. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు, అంతటి నత్తి. ఆ పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి నోరంతా పక్కకి వెళ్ళిపోతే మాట్లాడడానికి కూడా శక్తి లేకుండా తడబడిపోయిపోయాను. ఈ పక్షవాతం రోగం వల్ల ఈ రకరకాల పైచాచక శక్తులన్నీ నా శరీరాన్ని పట్టి పీడించేటివి. భయంకరమైనటువంటి ఆ శక్తులన్నీ, రకరకాల శక్తులను నా శరీరం బట్టి పీడించడం వల్ల నేను ఆ శత్రు శక్తుల చేత పీడించబడి పిచ్చివాడిని అయిపోయాను. మతి చెల్లించిపోయింది. ఎంత దూరం పడితే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరం పడితే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎక్కడైనా అరుగుల మీద పడుకునేవాడిని. ఎవరైనా దైదుల చేత అన్నం పెడితే ఆ అన్నం తినేవాడిని. ఎక్కడో ఊరి చివరిలో పడుకొని ఆ ఊరు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నా పేరేం పేరు తెలుసా? పిచ్చోడు అని పిలిచేవాళ్ళు. నా పేరు ఒక పిచ్చోడు. నా జీవితం కుక్కలు చించిన ఇస్తర కంటే ఇంకా ఘోరంగా ఉన్నది. నా జీవితం పట్ల ఏ మనుషుడు కూడా ఇష్టపడలేనంత దుర్గంధమైనటువంటి వాసన నా జీవితంలో కనబడేది. రకరకాల పైచాచక శక్తులు నా శరీరాన్ని పట్టి పీడించడం వల్ల ఆ పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకుని నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. అది కూడా పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు. డాక్టర్లు చెప్పారు, ఈ కుర్రోడు బతకడు, ఈ కుర్రోడు చనిపోతాడు, ఇతడికి ఏమాత్రం బ్రతకడు అని చెప్పారు. 3 రోజులు అయిపోయింది నేను కోమాలో ఉన్నాను. 3 రోజులైంది కోమాలో ఉన్నాను. 3వ రోజు అనగా 3వ తేదీ 5వ నెల 1997, 3వ నెల 3వ తేదీ 5వ నెల 1997 శనివారం నా దగ్గరికి 2 మనుషులు వచ్చారు. 2 మనుషులు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్, బాబు బాబు ఈ సువార్త కరపత్రిక తీసుకో, ఈ సువార్త కరపత్రిక దయచేసి తీసుకో అని నన్ను తట్టి లేపుతుంటే ఏదో లోయల గుండా ప్రతిధ్వనించిన ఒక స్వరము నన్ను తట్టి లేపినంతగా నేను బలవంతంగా శక్తిని కూడగట్టుకొని నా కళ్ళు తెరిచి చూశాను. చూస్తే 2 వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏదో కొన్ని కరపత్రికలు ఉన్నాయి. ఒక కరపత్రిక నా చేతికి ఇచ్చారు. నా చేతికి ఇవ్వగానే నేను ఆ కరపత్రిక చాలా అయిష్టంగా తీసుకున్నాను. నేను అయిష్టంగా తీసుకొని ఏంటి ఇది అని అడిగాను. వాళ్ళు అన్నారు, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఇది నీవు చదివితే నువ్వు రక్షించబడతావు అన్నారు. నేను అన్నాను, నా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. నా వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. ఒకరు కాదు, 2 కాదు, 3 కోట్ల మందిని నేను కలిగి ఉన్నాను. కాబట్టి నాకు ఈ పరాయి దేవుడు వద్దు అని చెప్పాను. వాళ్ళు అన్నారు, బాబు ఈ దేవుడు వద్దంటే వద్దన్నావు కానీ కనీసం ఈ కరపత్రికని తీసుకొని నీ దగ్గర పెట్టుకో అన్నారు. చాలా ఇష్టంగా కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద తలగడ కింద పెట్టుకున్నాను. ఆ రాత్రి 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున మధ్యరాత్రి మరలా నాకు ఆ దురాత్మలు ప్రేరేపించాయి. చచ్చిపో, నువ్వు బ్రతికి ఇంకేం చేయలేవు, నీ పక్షవాతం వల్ల నీ శరీరం అంతా క్షీణించిపోయింది, నీ కాలు చేయి అవిటితనం అయిపోయింది, పైపెచ్చి నీకు పూర్తిగా మాట కూడా తప్పిపోయింది, ఇక నువ్వు బ్రతికి లాభం లేదన్న వెంటనే నేను నా తలగడుగుతున్నటువంటి ఆ యొక్క గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేశాను. ఇక కొద్దిసేపటికి గాలిలో పత్తి దూది ఏ రీతిగా అయితే ఎగిరిపోతుందో ఆ రీతిగా ప్రాణం నాలో నుంచి ఎగిరిపోతుంది. నీటి మీద ఉన్న బుడగ ఏ రీతిగా అయితే కొద్దిసేపటికి పగిలిపోతుందో ఆ రీతిగా నా యొక్క గుండె పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ పరిస్థితిలో నేను ఆ యొక్క గుడ్డల మూట నా ముఖాన్ని గట్టిగా అదుముకొని గిలగిల తన్నుకుంటున్నాను. ఆ రోజులు 60 క్యాన్ల బల్బులు ఉండేటివి. 60 క్యాన్ల బల్బులు అంటే 10 రూపాయల బల్బులు ఉండేటివి. ఆ 10 రూపాయల బల్బు ఆ ధర్మాసుపత్రిలో ఉంది. నేను ఆ బల్బు వైపు చూస్తూ ఉన్నాను. బల్బు వైపు చూస్తున్నాను, గిలగిల కొట్టుకుంటున్నాను. ప్రాణం నాలో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఈ లోపల ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడి ఉన్న నా యొద్దకు దిగి వచ్చింది.
అచేతన స్థితిలో పడిన నా యొద్దకు దిగి వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నన్ను దర్శించడం ఎంత వాస్తవమో ఈరోజు నేను కొన్ని లక్షల మందికి సువార్త చెప్తున్నానది కూడా అంతే వాస్తవం. నేను ఈ గింజపల్లికి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే, ప్రభువా, ఈ ఊరికి రావడానికి నేను అర్హును కాను. దైవజనుడు హృదయంలో నువ్వు భారం పెట్టి నన్ను నీకు నడిపించావు, కానీ ఈ ప్రజలకు నేను అప్పున్నాను. ఐ హ్యావ్ టు సమ్ డెబిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ గింజపల్లి. నేను ఈ ప్రాంతాన్ని కొంచెం అప్పున్నాను. ఆ అప్పు ఏంటంటే క్రీస్తు యొక్క రుణానుభారాన్ని తీర్చడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను చెప్పడానికే, ఆ రుణానుభారం తీర్చడానికే దేవుడు పంపించాడు. ఎంత శ్రమపడి వచ్చామో, ఎన్ని కష్టాలు పడ్డామో అవి చెప్పడానికి ఇక్కడ నేను లేను. నేను ఇష్టపడి ఇక్కడికి వచ్చా. ఆమేన్. కష్టపడి రాలా, ఇష్టపడి వచ్చా. ఇష్టపడి వచ్చినప్పుడు ఆనందం ఎక్కడుంటుంది? ముఖం మీద ఉంటుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, బిడ్డ, నీ జీవితంలో నా దేవుడు ఈ రాత్రి నేను దర్శించే రాత్రిగా ఉండబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి దేవుడు నేను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి నీ నిర్భయం లేని అనగా నీ జీవితం అంతా నిర్జలముగా, నీ జీవితం అంతా శూన్యంగా మారిపోయినా యేసు నిన్ను దర్శించబోతున్నాడు. యేసు నిన్ను దర్శించబోతున్నాడు. నా గుండెల్లో నీవే, నా కొంచెం ఎక్కువ పెట్టమ్మా. నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లో కొంచెం వాల్యూ రావచ్చు చూడనా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు చప్పట్లు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి దేవుడిని దర్శించబోతున్నాడు. నువ్వు ఎంతటి కన్నీటితో ఈ రాత్రి ఇక్కడికి వచ్చినా నా యేసు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. గాయపడి నీ మనసును కట్టబోతున్నాడు. చెదిరిపోయిన నీ గుండెను బాగు చేయబోతున్నాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా బ్రతికించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా
గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను తిరిగి మరలా మనిషిగా చేయాలనుకుంటున్నాడు. ఏ ప్రదేశంలో అయితే నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు ఒక గురుగులాగా కనపడ్డావో, నిన్న ఒక గోధుమలాగా యేసయ్య మార్చడానికే ఆయన గోధుమలాగా ఈ భూలోకానికి వచ్చాడు. కొట్టు చప్పట్లు కొట్టాలి. దేవుని సన్నిధి మన మధ్యకు ఉన్నది. ఆయన మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. యేసయ్యా, నీ ఆదరణ లేకపోతే నేను ఏమవుదునయ్యా? అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, నా అభిషేకమా. యేసయ్యా, ఆరాధనా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా అభిషేకమా. ఓలా షదరాలా బాబా. యేసయ్యా, నా కన్నీరు తుడిచేవాడా, నాకు తోడుగా ఉన్నవాడా, నా కొరకై దిగి వచ్చి భూలోకంలో నాకు న్యాయము తీర్చే యేసయ్యా. యేసయ్యా, నా అభిషేకమా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. నా యేసయ్యా, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు కొట్టు నా యేసయ్యకి మహిమ. దాదాపు 17 సంవత్సరాలుగా యేసయ్యను మోసుకొని ఊరూరు తిరుగుతున్నా. ఎందుకో తెలుసా? ఈ రాత్రి కొంతమంది ప్రజలు రక్షించబడాలి. ఈ రాత్రి హృదయాలు దేవునికి దగ్గర కావాలి. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని తమ హృదయంలో రక్షకుడిగా అంగీకరించి ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు. యేసును హృదయంలో తీసుకొని వెళ్ళాలి. ఈ రాత్రి
భూమి పైరు పండింది. వాడి అయిన కొడవలి పెట్టి కోయడానికి నా యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏ శరీరం అని ఎదుట తప్పించుకోలేడు. రెండో విషయం చెప్తున్నాను, దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం అనగా 18వ వచనం. ప్రకటన గ్రంథం 18వ వచనం మధ్య భాగంలో, వాడి అయిన కొడలు కలిగిన వాడిని గొప్ప స్వరముతో పిలిచి, కాదు బిడ్డ, భూమి మీదున్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి, నీ వాడి అయిన కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. చాలండి. అదేంటండి ఆశ్చర్యం? కొంచెం మొదటేమో భూమి పైరు పండింది, నీ వాడి అయిన కొడవలి పెట్టి కోయమని చెప్పాడు. ఆమేన్. గట్టిగా హల్లేలూయా చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. గుడ్. రెండవది, భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమయ్యాయి అని రాయబడింది. భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమయ్యాయట. భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు ఎందుకు పరిపక్వమయ్యాయి అన్నది ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. అసలు ద్రాక్ష పళ్ళు అంటే ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగల మీరు నాలో ఉండి మీరు ఫలిస్తే తప్ప మీరు నా తండ్రికి ఇష్టలై ఉండరు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పెరికి పడవేస్తాడు. కాబట్టి తీగలు మీరై ఉన్నారు, నేను ద్రాక్షావళినై ఉన్నాను. నాలో అంటు కట్టబడకపోతే, ఆ మైక్ ఆపు, చూచు వాళ్ళు మైక్ ఆపలేదు. అంటు కట్టబడకపోతే ఈ రాత్రి మీ జీవితం జాగ్రత్త అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ద్రాక్ష తీగలు మీరు, నేను ద్రాక్ష వల్లినై ఉన్నానని. అంటే ద్రాక్ష పళ్ళు ఆయన కాయాలని నిన్ను నన్ను దేవుడు ఈ భూలోకములో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం మీరు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కావున చదువు బిడ్డ, పైకి తీసుకొని చదువు. మైక్ ఆన్ చేయి. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని. ఈ మాట బాగా గమనించండి. బైబిల్ అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. వాక్యంగా చూస్తేనే అర్థమవుతుంది. యూదావారలారా, ఇశ్రాయేలు వారలారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చండి అంటున్నాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటకు యజమాని ఎవరంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. ఆ ద్రాక్ష తోటకు యజమాని. ఇప్పుడు యూదావారల, ఇశ్రాయేలు వారంటే యేసు ప్రభుని ఎరిగినటువంటి క్రైస్తవులు, యేసు ప్రభుని ఎరిగినటువంటి బిడ్డలు. వారు భూలోకములో యూదులు, ఇశ్రాయేళ్లు కలిపి ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ జనాంగానికి దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే, ఇదిగో మీరు నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చండి. నేను నా సంఘం అనే ద్రాక్ష తోటను వేశాను భూమి మీద. నా సంఘం అనే ఆ ద్రాక్ష తోటలో నేను ద్రాక్ష యొక్క తీగలు నేను నాటాను. ఒక ద్రాక్ష తీగకేమో నేను అలాగనే మరియమ్మని పేరు పెట్టాను. మరొక ద్రాక్ష తోటకేమో నేను ఆ యొక్క సీమోనుని పేరు పెట్టాను. మరొక ద్రాక్ష తోటకేమో ఆమె పేరు రాహేలమ్మని పేరు పెట్టాను. మరొక ద్రాక్ష తోటకేమో నేను పరిశుద్ధరామని పేరు పెట్టాను. రకరకాల ద్రాక్ష తీగలకి నేనే పేర్లు పెట్టాను. కానీ ఈ యొక్క ద్రాక్ష తీగలు పెరిగి పెద్దవైన తరువాత చదువు బిడ్డ. ఇప్పుడు నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి నేను ఏమి చేయగలను? ఇంకా అది ద్రాక్ష పళ్ళు కాస్తుందని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేంటి? చాలండి. ఈ రాత్రి దేవుడు నీ నుండి నా నుండి కారు ద్రాక్షాలు ఎదురు చూస్తున్నాడు అనుకోవద్దు బిడ్డ. దేవుడు ద్రాక్ష తోటను నాటుకున్నాడు. ఆ ద్రాక్ష తోటను నాటినప్పుడు ఆ ద్రాక్ష పళ్ళ కోసం కనిపెడుతుంటే అవన్నీ కారు ద్రాక్షాలు కాసాయి. ఆయన న్యాయం అడుగుతున్నాడు మనల్ని. దేవుడు 2 సార్లు న్యాయం అడిగాడు బైబిల్లో, 2 సార్లే. ఒకటి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు.
గాడిద తన తొంత ఈ దొడ్డిని తెలుసుకున్నట్లు, అనగా ఎద్దు తన కామం ఎరిగినట్లు ఈ ప్రజలు నన్ను ఎరిగి కూడా ఇంకా వాళ్ళు నన్ను ఎరగకుంటున్నారు, కనుక నాకు న్యాయము తీర్చు అని ఆకాశాన్ని భూమిని అడిగాడు. 2, ద్రాక్ష తోట విషయమై ఆయన న్యాయం అడిగాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గుడ్. ఇప్పుడు ద్రాక్ష తోట విషయమై న్యాయం ఎందుకు అడిగాడంటే, ఆ ద్రాక్ష పళ్ళు బాగా కాస్తాయని ఎదురు చూస్తే ఆ ద్రాక్ష పళ్ళు కారు ద్రాక్షాలు కాస్తున్నాయి. కారు ద్రాక్షాలు కాసేటువంటి ద్రాక్షాలని ఏమంటారంటే పిచ్చి ద్రాక్షాలు అంటారు. అవి ఎవరికి పనికిరావు, కనీసం వైన్కి కూడా పనికిరావు. మా యొక్క మదనపల్లి, ఆ యొక్క పలమనేరు ప్రాంతాల్లో ద్రాక్ష తోటలు ఉన్నాయి, విస్తారంగా ఉంటాయి అక్కడ ద్రాక్ష తోటలు. హైదరాబాద్ కంటే కూడా ద్రాక్ష తోటలు ఎక్కువగా పలమనేరు, బెంగళూరు వైపు ఉంటాయి. ఆ ద్రాక్ష తోటల్లోకి ఒకరోజు నేను వెళ్ళాను. వెళ్తే ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళగానే విస్తారమైనటువంటి పండ్లు ఆ తీగలకు వేలాడుతున్నాయి. కొన్ని టన్నుల కొద్దీ ఆ యొక్క ద్రాక్ష పళ్ళని వేలాడుతున్నాయి. నేను అలా చూసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క పండు నాకు నచ్చిన పండు అంతా తీసుకొని తింటూ పోయాను. కొంచెం దూరం పోగానే ఆ యొక్క గెలలో ఒక మంచి ద్రాక్ష ఒకటి బాగుందని దాన్ని తీసి నోట్లో పెట్టుకోగానే నా నోరంతా చేదైపోయింది, నా నాలుక మొద్దుబారిపోయింది. ఇక కొద్దిసేపటికి నాకు ఏదో జరిగిపోతుందన్నంత కలత చెందాను. వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి ఆ తోటమాలను అడిగాను, ఏంటి బాబు ఈ యొక్క ద్రాక్ష పండు తినగానే నాకు ఇంత అదొక విధంగా ఉంది, నాలుక మొద్దుబారిపోయింది, చేదైపోయింది ఏంటనంటే, అయ్యా అది కారు ద్రాక్ష అయ్యా, దాన్ని తినకు అన్నాడు. కారు ద్రాక్ష ఎందుకు వచ్చింది ఇక్కడికి? అది పేరుకు ద్రాక్ష పళ్ళల్లో ఉందే కానీ అది కారు ద్రాక్ష. సంఘంలో నీవు ఉన్నావన్న మాట కానీ సంఘంలో నువ్వు క్రైస్తవుడు తగ్గట్టుగా లేవు, నీ జీవితంలో యేసుకు తగ్గట్టు లేవు. ఇటు లోకంలో ఉన్నావు, ఇటు దేవుని నమ్ముకొని ఉన్నావు. అటు వెళ్తే ఏమో డీజే పార్టీ అని వాళ్ళతో పాటు రికార్డ్ డాన్సులు వేస్తావు. చర్చిలోకి వస్తే ఏమో ఇక్కడ చేరి ఇలా ఉంటావు. పెళ్ళిళ్ళకి వెళ్తే ఒక విధంగా ఉంటావు, చావులకు వస్తే ఒక విధంగా ఉంటావు, సంఘానికి వస్తే ఒక విధంగా ఉంటావు, అలాగనే మనుషుల మధ్యలో ఒక విధంగా ఉంటావు, రకరకాలుగా ఉంటావు. నువ్వు నీకంటే మేలు ఊజరు విల్లి అంత అద్భుతంగా ఉంటుంది, దానికంటే ఎక్కువ కళలు నీకు తెలుసు. ఎందుకు నీలో కారు ద్రాక్షాలు కాస్తున్నాయనంటే నీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన పళ్ళకు బదులుగా, దేవునికి ఇవ్వాల్సిన పళ్ళకు బదులుగా నీలో కారు ద్రాక్షాలు ఉన్నాయి బిడ్డ. ఈ రాత్రి వాటిని తీసేసుకో. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, ఆయన కనికరా స్వరూపుడై ఉన్నాడు. ఆయన ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభుకి దూరంగా ఉంటే ఈ రాత్రి యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. ఇంకా నువ్వు రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటే ఈ రాత్రి నువ్వు రక్షించబడు. ఇంకా నువ్వు బాప్తీసం గురించి వాయిదా వేసుకుంటుంటే ఈ రాత్రి నువ్వు బాప్తీసానికి సిద్ధపడు. ఇంకా నువ్వు సంఘానికి దూరంగా ఉంటే నువ్వు సంఘానికి దగ్గరవు. ఇంకా సంఘంలో చిన్న చిన్న ఘర్షణలు, చిన్న చిన్న మనస్పర్ధలు పెట్టుకొని ఇతరులతో మాట్లాడలేకపోతే ఈ రాత్రి వాటిని సరిదిద్దుకో. ఆ కారు ద్రాక్షాలు తీసేసుకో. నీలో ఆ కారు ద్రాక్షాలను బట్టి నీ కుటుంబం అంతా నాశనం అవుతుంది. ఆ కారు ద్రాక్షాలను బట్టి నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఉన్నది. ఆ కారు ద్రాక్షాల సంగతి ఏంటని ఆయన అడుగుతున్నాడు. ఈ రాత్రి యేసు ప్రభు ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసా? వాడైన కొడవలు పెట్టి ఆ ద్రాక్ష గెలలు కొయ్యి. అవి పేరుకు ద్రాక్షాలన్న మాటే కానీ అవి కారు ద్రాక్షాలు కాస్తున్నాయి. చాలామంది అనుకుంటారు ఏమంటానంటే మేము ఇంకా బతికే ఉన్నామని. చాలా గొప్ప విషయం, అందరం బతుకున్నాం. కరోనా టైంలో ఇక్కడ ఎలా ఉన్నదో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఆ యొక్క తమిళనాడు, ఆ యొక్క ఆంధ్ర చివరి బోర్డర్లో ఎలా ఉండిందంటే కుప్పలుగా మనుషులు చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు నేను లెక్క పెట్టలేను, అంతమంది చచ్చిపోయారు. అన్న ఈ పక్క కూడా చచ్చిపోయారు. సేమ్ పొజిషన్, అంతమంది చనిపోయారు. కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రబుద్ధులు ఏమనుకుంటారంటే చచ్చిన వాళ్ళంతా చెడ్డోళ్ళు, బతికి నేనే మంచోడు అనుకుంటున్నారు. కొంతమందికి ఉన్న లక్షణం ఏంటంటే, కొంతమంది పాస్టర్లు చనిపోయారు, నా స్నేహితులు చాలామంది చనిపోయారు. చనిపోయిన నా స్నేహితులంతా ఏదో పాపం చేసి చచ్చిపోయారు. వాళ్ళు బతికిన వాళ్ళంతా పుణ్యాత్ములు, పరిశుద్ధులు అనుకుంటున్నారు. నా దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, నువ్వు వేసుకున్న ప్రికాషన్స్ కాదు, నువ్వు వేసుకున్న మాస్కులు కాదు, నువ్వు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ కాదు నేను బతికించింది. కేవలము దేవుని జ్ఞాపకాలలో ఉన్నావు గనుక నీకు ఇంకా జ్ఞాపకార్థ ఫ్లెక్సీ భూమి మీద బళ్ళ. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుని జ్ఞాపకాలలో ఈ రాత్రి ఉన్నాం కాబట్టే భూమి మీద మనకు శ్రద్ధాంజలి అనే ఒక ఫ్లెక్సీ భూమి మీద ఎప్పుడు ఎత్తారంటే, దేవుని జ్ఞాపకాలలో ఎప్పుడైతే నువ్వు ఉండవో ఆ సెకండ్లో నీకు ఇక్కడ ఫ్లెక్సీ పడుతుంది భూమి మీద. అంటే ఈ రాత్రి దేవుని జ్ఞాపకాలలో ఉన్నావు గనుకనే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి
దేవుని ప్రేమ నేను వెతుకుతుంది. దేవుని కనికరమైనటువంటి ప్రేమ నీ జీవితాన్ని దర్శించాలని కోరుకుంటుంది. ఈ కారు ద్రాక్షాలన్నీ ఆయన చూసి ఓర్వలేక వాటి చుట్టూ ఉన్న రాళ్ళు వేరు పడేశాడు. వాటి పాదులన్నీ మరలా తిరిగి తవ్వాడు. వాటిలో ఉన్న రాళ్ళన్నీ పెరిగి అవతల పడేశాడు. పిచ్చి మొక్కలని, కలుపు మొక్కలని పెరికేశాడు. ఆ తర్వాత నీరు, వాక్యమైన నీరు పోసి ఆ ద్రాక్ష తీగలను ఆయన ఫలింప చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు ఎందుకు నీకు లైఫ్ స్పాన్ పొడిగించాడు తెలుసా? ఎందుకు నీకు లైఫ్ ఎక్స్టెన్షన్ చేశాడు తెలుసా? ఈ రాత్రి అయినా నీవు ఒక నిజమైన ద్రాక్షావల్లిగా యేసయ్య చేతిలో ఉంటావని దేవుడు కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. కానీ కారు ద్రాక్షాలు కోస్తున్న ద్రాక్షాలు ఎలా ఉన్నాయంటే నేను చదువుతున్నాను చూడండి. భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపమనే పెద్ద ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. 19వ వచనం. మీరు బైబిల్ చూడట్లేదు, దొంగలు మీరు. ప్రమోషన్ వచ్చింది మీకు. 14వ అధ్యాయం 19వ వచనం. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష, కొంచెం బేస్ పెట్టన్నా, భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపమనే ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. దేవుని కోపమనే ద్రాక్ష తొట్టిలో వేసింది. ఈ ద్రాక్ష తొట్టి దేవుని యొక్క కోపానికి సాదృశ్యం. ఈ ద్రాక్ష తొట్టిలో ఈ యొక్క కారు ద్రాక్షాలు వేసిన తర్వాత అవి తొక్కబడ్డానికి కానీ మరి దేనికి పనికిరావు. తొక్కబడ్డానికి కానీ దేవునికి పనికిరావు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి తప్పుడు అవగాహన కలిగి ఉంటారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనిషిని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. నరుణ్ణి వెతుకుతూ వచ్చినటువంటి నరావతారైన నజరుడైన యేసుక్రీస్తు ప్రభు మనిషిని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. మనిషి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. తను తాను అప్పగించుకున్న దేవుడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఈ రాత్రి నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నశించిపోకూడదని, నశించి నరకానికి వెళ్ళకూడదని, బాప్తీసం లేకుండా చావకూడదని, రక్షణ లేకుండా చావకూడదని, సంఘములను సాక్ష్యం లేకుండా చావకూడదని ఈ రాత్రి దేవుడు ప్రేమామయుడై దేవుని జ్ఞాపకాల నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుకనే ఇంకా దేవుని కోపం అనే ద్రాక్ష తొట్టిలో తొక్కబడకుండా ఈ రాత్రి నువ్వు సజీవంగా ఉన్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళా, శ్రీశైలం అనే ప్రాంతానికి వెళ్ళా, ఇచ్చాపురం దగ్గర. ఆ ప్రాంతానికి వెళ్తే అది ఒక ఆటవిక ప్రాంతం. ఆటవిక ప్రాంతంలో సువార్త చెప్పడానికి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఉదయం అనగా నేను దిగిన వాడిని బస్సు శ్రీశైలంలో, సాయంత్రం వరకు నేను నడుచుకుంటానే ఉన్నా. ఏది? ఆ కొండల్లో, వాగుల్లో, గుట్టల్లో నడుచుకొని వెళ్ళా. సాయంత్రం వెళ్ళి గూడెంకి చేరా. ఆ గూడెంకి చేరా, కళ్ళు బీక్కిపోయినాయి, తిండి లేదు, పైపెచ్చు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి కటికి చీకటి. ఆ ఊర్లో కరెంట్ లేదు. అందరూ లాందరు బుడ్డిలు పెట్టుకొని వారి ఇళ్ల ముందు లాందరు బుడ్డిలు కట్టుకొని ఉన్నారు. నేను చెప్పేది యథార్థమైన సంఘటన. వాళ్ళ మధ్యలో సువార్త చెప్పడానికి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళు సువార్త చెప్పడానికి తీసుకెళ్తే వాళ్ళ ఊరు ఆచారం ప్రకారం పెద్ద జిమ్మి పావడ తెలుసా మీకు? జిమ్మి పావడ తెలియదా? ఏనా எனக்கு జిమ్మి పావడ తెలియదని విల్సన్ బాబు అన్న వీళ్ళకి ఏనా బా రొంబ మోసం వచ్చాప నీకు. జిమ్మి పావడ తెలియదమ్మా. ఆ రోజుల్లో ఇక్కడ దాకా ఫ్రాక్ వేసుకొని గుబ్బలుగా జాకెట్ వేసుకొని అంత మీద ఓని వేసుకొని జిమ్మి పావడ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇట్లే జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు దెయ్యాల్లాగా. ఆ యొక్క జిమ్మి పౌడర్ని నాకు ఫ్రాక్ లాగా వేసి ఇక్కడంతా నెమలీకలు, ఈ పక్కంతా కోడీకలు, కొంగీకలు, రకరకాల ఈకలన్నీ ఆ డ్రెస్కున్నాయి. ఆ డ్రెస్ నాకు వేసి వాళ్ళు నా తల మీద పెద్ద కొమ్ములు కిరీటం ఒకటి పెట్టి, అర్థమైందా, అద్దాల జాకెట్ ఒకటి నాకు ఒంటికి దొడికిచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. నేను అనుకున్నాను నన్ను ఏదైనా తీసుకెళ్ళి బలిచ్చేస్తారేమో ఈరోజు అనుకున్నా. ఈరోజు అయిపోయింది కథ. ఇంక ఎవరు నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు. నన్ను తీసుకెళ్ళి ఏదో వేస్తున్నారు నన్ను తీసుకెళ్ళి అని అనుకున్నాను. వాళ్ళు నన్ను తప్పెళ్ళు తాళాలతో తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్తే ఆ రాత్రి ఒక అరుగు మీద ఆ ఊరు రచ్చబండ మీద సువార్త సభ ఏర్పాటు చేశారు. సువార్త చెప్పమన్నారు. సువార్త నేను చెప్పాను, తెలుగులో చెప్పాను. వాళ్ళకి నా భాష అర్థం కాల, వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, వాళ్ళ యొక్క లిపి నాకు అర్థం కావట్లేదు, నా భాష వాళ్ళకి తెలియట్లేదు. అక్కడ అందరూ ఆడవాళ్ళందరూ విప్పసారా తాగుతున్నారు. ఒక్కరు కూడా వస్త్రధారణ సరిగా లేదు. భయంకరంగా ఉన్నారు మనుషులు. అక్కడ ఎంత కఠినాత్ములు అంటే అంత కఠినులుగా ఉన్నారు. వారి మధ్యలో సువార్త చెప్తే ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు, ఒక్కరు కూడా చలించలేదు, ఎవ్వరు కూడా, అందరూ విచ్చలవిడిగా ఉన్నారు. ఆ రాత్రి కూటమైపోయింది. నన్ను తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర ఒక చింత చెట్టు దగ్గర మంచం వేసి ఆ మంచం దగ్గర పడుకోబెట్టారు. నేను అనుకున్నాను ఈ రాత్రికి నక్కొక్క వచ్చిందని లాక్కెళ్ళిపోతుంది, ఇక మనం బతికి ఇంటికి పోయేది లేదు అనుకున్నా. హల్లెలూయా. ఇంక లేదు, అయిపోయింది ఈ రాత్రి అనుకున్నా.
ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. నన్ను ఎందుకు ప్రభువా ఈ ఊరు పంపించావు? నన్ను ఈ ఊరికి పంపించావంటే నీ చిత్తం నేను నెరవేర్చాలి. నీ చిత్తం నెరవేర్చుకుని నేను వెళ్ళకూడదు. నాకు వీళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. నేనేం చేయాలి ప్రభువా? నన్ను ఎందుకు ఈ ఊరు పంపించావు అన్న. నాకు ఆ రాత్రి నిద్ర రాలేదు. కరెక్ట్గా 11 గంటలకు 12 గంటలకు ఇద్దరు ఆ ఊరు గ్రామ పెద్దలు వచ్చారు. వచ్చి అబ్బాయి నక్క కూరుంది తింటావా అని అడిగారు. ఇట్టే అన్నారు, నక్క కూరుంది తింటావన్నారు. నీకు దండం పెడతాయ్యా, నాకొద్దు అన్న. పోనీ మేము ఇసుళ్ళు బొరుగుల్లాగా తీసుకొచ్చి, అర్థమైందా, ఆ నూనెలో వేసి తీసుకొచ్చాం, అయ్యన్న తింటాను ఈసుళ్ళు. తెలుసా? అది కూడా తెలుదా? అమ్మో పెద్ద ప్రమోషన్ ఉంటారు మీరు. ఈసుళ్ళు అది కూడా తెలుదంటున్నా వీళ్ళకే. ఏంటయ్యా మా గింజు పల్లెలకి ఈ కూడా తెలుదా? మీరు అప్డేట్లో ఉన్నారే బాగా, మీరు అప్డేట్లో ఉన్నారు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, అప్డేట్లో ఉన్నాం మేము. పక్కన వాళ్ళు చెప్పండి, చెయ్యి చెప్పండి, అప్డేట్లో ఉన్నాము. గుడ్. ఇక ఆ ఇసుళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. నీకు దండం పెడతా బాబు, ఆ ఇసుళ్ళు పురుగులు నేను తినలేనన్నా. ఇక ఇంతటితో కాదని వాళ్ళు, అయ్యా ఇవన్నీ కాదు కానీ నీకు ఉబ్బసం రాదు జీవితంలో, కనుక ఈ జింక కూరన్నా తిన్నాయి అన్నారు. అరే నాయనా నీకు దండం పెడతా, నాకు ఈ కుక్క కూరలు ఇవేవి నాకొద్దు, దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. లాస్ట్లో ఒకడు వచ్చి, అన్న జంగు బిల్లును పట్టుకొచ్చాము మేము, అది నూనెలో వేయించున్నాము, 2 ముక్కలు తిన్నామంటే నీకు జీవితంలో ఇంక ఆస్తమా రాదు, తిను అన్నాడు. అరే జంగు బిల్లు కాదు, ఏ పిల్లి కాదు, నేనేమి తినను, నాకేమి వద్దు, వెళ్ళిపో అన్నాడు. చచ్చినోడి దగ్గర ఒక కుండలో నీళ్లు పెట్టినట్టు ఒక సొరకాయ బుర్రలో నీళ్లు పెట్టి నా తలకాడ వెళ్ళిపోయారు వాళ్ళు. మధ్యరాత్రిలో చూస్తే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు ఉన్నాయి. అప్పట్లో వాటర్ బాటిల్ లేవు, నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు బుడ్డి అక్కడ పెట్టుకొని ఆ నీళ్లు తాగాను. ఉదయం 6 గంటలకు నిద్ర లేచా. వేపలతో పొళ్ళు దొంకొని అక్కడ నా గూడెంలో ఉన్న కుర్రోని పిలిచాను, యవనొస్తుని. అరే ఆ గుట్ట దగ్గర నన్ను తీసుకెళ్ళు, నన్ను అక్కడ వదిలిపెట్టు, సాయంత్రం మళ్ళీ రా, నన్ను తీసుకెళ్ళు అని చెప్పా. వాడికి ఏం అర్థమైనా కానీ నా సైకిల్ మాత్రం అర్థమయ్యాయి. వాడు సరే అని నాతో పాటు వచ్చాడు. గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఆ రోజు నా గుట్ట మీదకి వెళ్ళి దాదాపు నేను 9 గంటల సేపు ప్రార్థనలో ఉన్నా. 9 hours ఐ వాజ్ ఇన్ ప్రేయర్ అండ్ కంటిన్యూలీ. 9 గంటల సేపు ప్రార్థన ఉన్న తరువాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, భయపడకు, ఈ రాత్రి నువ్వు వాళ్ళ భాషలోనే వాక్యం చెప్తావు, నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళ భాషలోనే వాక్యం చెప్తావు, తిరిగి వెళ్ళు అన్నాడు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. జింక పిల్ల ఏ రీతిగా అయితే పరిగెత్తుకొని వస్తుంది ఆ రీతిగా పరిగెత్తుకొని వచ్చాను. అక్కడ బాత్రూమ్ లేదు, 4 పక్కల తడుకులు ఉన్నాయి. ఆ తడికిని దడి అన్నారు, ఆ దడి దగ్గర నువ్వు స్నానం చేయాలన్నారు. 4 పక్కల నా లుంగిని 4 పక్కలు కట్టుకొని అక్కడ రాయి మీద కూర్చొని స్నానం చేసుకొని త్వరగా బయలుదేరి వెళ్ళేటప్పుడు మళ్ళా వీళ్ళు ఆ జిమ్మి పౌడర్ తెచ్చి నాకు తగిలిచ్చారు. ఆ అద్దాల యొక్క జాకెట్ తీసుకొచ్చి నాకు తగిలిచ్చారు. ఆ తర్వాత ఆ కొమ్ములు కిరీటిని తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. తప్పెట్లతో మళ్ళీ వాయించుకుంటూ తీసుకొచ్చి అరుగు మీద వదిలిపెట్టారు. అదుల మీద వదిలిపెడితే వాక్యం చెప్తున్నా ఉన్నట్టుకుండి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి వచ్చాడు. అబ్నే తాను మల్కే మావు కాయు కిదేరే యేసు మసు ఉఠే మే జావోగరే తస్సీ కోడి మేరే ఆజ్ఞే యేసు మరే హమరో ఉటోరే. వాళ్ళ భాషలో సువార్త చేయగా ఆ రోజున 200 మందికి పైగా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారు. హల్లెలూయా. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే. మీకు చేతులు ఉంటే చప్పట్లైనా కొట్టండయ్యా బాబులు, చేతులు ఉంటే చప్పట్లైనా కొట్టండయ్యా బాబులు. అప్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే. యేసు దేవో ఏ క్లోజే పావి కామో కీదో రే. ऊ तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. ऊ तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. అదిలాగానండి. పక్కన తన్నాడు నాయన. చూడు ఏమంటుంది, మే అంటుంది తల్లే. పిల్లకాయలు ఉన్నారు, మేము వెళ్ళాలమ్మా రాత్రిపూట ఇక్కడి నుంచి, మేము కొత్తపల్లి పోయి పడిపోతాయి ఇక నేను నువ్వు వరిచే అరుపులకి అనండి. పక్కన అండి మీరు అనేదాకా పంపించింది నేను, అర్థమైందా?
दसी कोड़ी रोगी वाले हानु पूछे देवो रे, दसी कोड़ी रोगी वाले हानु पूछे देवो रे, हम रोगी चीपे तानी अच्छो करने देवो रे, हम रोगी चीपे तानी अच्छे करनो दीजो रे, दसी ओची आगे रे एकलो नामो जावो रे, वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव, वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. చప్పట్లు. उज्जुक दाड़े बल्ले ने चाले जा रे संतरे पे, एस प्रपंचन आवो मेरे उठो गरे. యేసయ్య రక్షకుడి రాత్రి. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. उज्जुक दाड़े बल्ले ने चले जा रे संद्रे पे, उज्जुक दाड़े बल्ले ने चले जा रे संद्रे पे, చేతిని యేసు దేవో రే పాని ప్రపంచం ఆరో రే, చేతిని యేసు దేవో రే పాని ప్రపంచం ఆవో రే, పేతురు తక్ను జాలో రే నౌమే డూడో గుమో చరే, वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव, वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. अपने तानु मलके मावू क्या किदो रे, येसु देवो एकलो में भावी कामों की दोरे. एको बेटम्मा एको बेट. ఆ వెనకుండే వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు చప్పట్లు. अंजन में ध्यावो रे में उठो रे, चीपन अच्छो की दो रे. अंदिन टुंटेन भालेने चीपर अच्छो की दोरे, अंदिन टुंटेन भालेने चीपन अच्छो की दोरे, प्राणिम टोकर भोबरने अंगूर हसे की दोरे, लाजर मर्गो सन्नोरे येसु देवो आवो रे, वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव, वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. अपने तानु मलके माవు कोई कीदो कोनी रे, చప్పట్లైనా గట్టిగా కొట్టండి. अपने तानु